హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ సెర్చ్లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని టైప్ చేయండి. సెర్చ్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. బ్లాంక్ సెలెక్ట్ చేసుకుందాం. బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని కలర్ చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఏదైనా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ సెట్ చేసుకోండి. దాని హైట్ బ్రెడ్త్కి ఇట్లా సెట్ చేసుకున్నాక అప్లోడ్స్ ఫైల్లోకి వెళ్ళి పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే అడ్వర్టైజ్మెంట్ లెక్క ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఇలా వస్తుంది. సెట్ చేశాక ఇప్పుడు మన కంపెనీ నేమ్ పైన టైటిల్ పైన రావాలి కదా, హెడ్డింగ్ పైన మన కంపెనీ నేమ్ వస్తుంది. కంపెనీ నేమ్ టైప్ చేసుకోండి. మీ ఇష్టం, ఏ కంపెనీ నేమ్ అన్నా మీ ఇష్టం. ఇట్లా నోట్ ప్యాడ్లో మీకు టెక్స్ట్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే ఏమేమి ఎంటర్ చేయాలో పోస్టర్లో సేవ్ చేశాక నోట్ ప్యాడ్లో ఉన్నది కదా, సేమ్ అది కాపీ చేసి అందులో పేస్ట్ చేయండి. సింపుల్గా వర్క్ అయిపోతుంది. అవర్ కోడ్స్ అని వస్తుంది గైస్. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఉన్నదంతా కాపీ చేసుకొని ఆన్లైన్ కోర్స్ ఏమేమి ఉన్నాయో దాని కోర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేస్తే అయిపోతుంది. పైన మీకు కనిపిస్తున్నాయి లైన్, సేమ్ లైన్ లెఫ్ట్ ఆర్ మిడిల్ అవన్నీ గైస్. అది లెఫ్ట్ సైడ్ అని క్లిక్ చేసుకొని కరెక్ట్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు లోగో అన్నా, ఫోన్ నెంబర్ అన్నా, వెబ్సైట్ నేమ్ ఉంటే వెబ్సైట్ నేమ్ అండ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కింద. ఇప్పుడైతే నేను ప్రెజెంట్గా అయితే నేను యాడ్ చేయాలి. నెక్స్ట్ పోస్టర్లో అవి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలా వస్తే కంట్రోల్ జెడ్ అని కొడితే బ్యాక్ వచ్చేస్తుంది. మీరు సేమ్ సెట్ చేసుకోవచ్చు. మీకు షార్ట్ కట్ కీస్ కూడా ఆ వీడియో చేసి పెడతా గైస్. టెక్స్ట్ అయితే సెట్ అయిపోయింది గైస్. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని జేపీజే కన్వర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.